మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీకు అందరికీ కూడా ఆంధ్ర క్రిస్టియన్ కరమ సంఘం యొక్క తరపున మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. వందనాలండి. గత వారం అంతయు ఆయన సురక్షితమైన రెక్కల కింద మనల్ని భద్రపరిచి మనల్ని మన కుటుంబాల్ని కాచి కాపాడిన దేవాతి దేవునికి మరి సగర్వంగా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. వర్తమానంలోకి మనం వెళ్ళే ముందు మరి కరోనా వైరస్ ద్వారా ఏ కుటుంబాలలో ఎటువంటి యొక్క సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు బట్టి తెలిసినటువంటి సమస్యలు బట్టి మరి సేవకుడిగా ప్రభు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి మీ అందరి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. లైవ్ చూస్తూ మరి అనేక మంది ఆదరణ చెందుతూ ఉన్నారు. ప్రభు యొక్క కృపను బట్టి ఇక ఈ లైవ్ ఎంతమంది చూస్తున్నారు అన్నది కాదు, కానీ ప్రభు మాటలు తెలియచేయాలని, ప్రభు నాకు ఇచ్చిన రక్షణను ఇతరులకు పంచాలనే ఆశతో నేను ప్రయాసపడుతూ ఉన్నాను. నా ప్రయాసం వ్యర్థం కాదని నాకు తెలుసు. నిశ్చయంగా నేను గురు కలిగి ఉన్నాను. ఆ గురు యొద్దకు నేను ప్రయాసపడి పరిగెడుతూ ఉన్నాను. నా ప్రయాసం అంతా కూడా నశించు ఆత్మలను ప్రభు యొద్దకు నడిపించాలని ఆశతో ఉన్నాను. అలాగే నన్ను అర్థం చేసుకుని నా పరిచర్యను ప్రభు నాకు ఇచ్చినటువంటి భారాన్ని అర్థం చేసుకున్నటువంటి వారు అనేక మంది ప్రోత్సహిస్తూ ఉన్నారు. నిశ్చయంగా మనమందరూ కూడా క్రీస్తు యొక్క బిడ్డలమై ఉన్నాం. ప్రతి వారు కూడా మంచి మనస్సాక్షితో మరి యొక్క దేవుని వర్తమానాలను చూస్తూ బలం పొందుకోవాలని మనసారా నేను కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు ఈ శుక్రవారపు ఆరాధనలో ప్రభు నాకు ఇచ్చినటువంటి యొక్క అమూల్యమైనటువంటి అంశాన్ని బట్టి మాట్లాడాలని ఆశపడుతున్నాను. భారము అనే అంశం మీదనే మాట్లాడుతూ ఉన్నాను. ఈ భారానికి అంటే ముందుగా ఉన్నటువంటి ప్రయాసము గురించి ఈ మొదటి అంశంలోనే మాట్లాడుతూ ఉన్నాను. దేవుని యొక్క చిత్తమైతే మరల వారము భారము అనే అంశం మీద నేను మాట్లాడతాను. ఆసక్తి కలిగి ఉన్నటువంటి వారు ఈ యొక్క సబ్జెక్టు ఎక్కడి నుంచి నేను మాట్లాడుతున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆ వాక్యాన్ని ఇప్పుడు చదివి ఇచ్చిన ప్రార్థన చేస్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వాక్యంలో రాయబడినటువంటి ఒక మాట, ప్రభు మాట. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఈరోజు ఈ మొదటి అంశంగా ప్రయాసపడుట. మనము దేని కొరకు ప్రయాసపడుతున్నామో, ఏ ప్రయాసంతో మనము కొట్టుబిట్టులాడుతూ తిరుగుతూ ఉన్నాము, పడి ఉన్నాము, ఒక నిలిచి ఉన్నాము, ఆ ప్రయాసంలో మనం ఉండగా ప్రభు యొక్క పిలుపు మన యొద్దకు వచ్చిందా? వచ్చిన అనేక సార్లు దాన్ని మనము త్రోసిపుచ్చామా? ఈరోజు కొన్ని మాటలు నేను తెలియజేస్తాను ప్రయాసం కొరకు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. తల వచ్చాను. మహోన్నతుడైన మా తండ్రి, ఈ భయంకరమైనటువంటి దినాలలో
అంచె దినాలలో, అపాయకరమైనటువంటి దినాలలో, అలసిన దినాలలో మా సొంత ఆలోచనలతో ప్రయాసపడుతూ ఉన్నప్పుడు ఈ వర్తమానం ద్వారా మమ్మల్ని బలపరిచి స్థిరపరచండి. మేము ఏ స్థితిలో ఉండగా మీరు పిలిచారో విను వెంటనేనా ఈ సన్నిధికి రావడానికి నీ బిడ్డలను ఆయత్తపరచండి. వినగలిగే చెవు, గ్రహించగల మనస్సుని బిడ్డలకు అనుగ్రహించమని మా ప్రియ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రయాస అనేది మన జీవితంలో ఒక భాగమై ఉన్నది. ఈ ప్రయాసపడుట మనం ఇంచుమించుగా మన జీవితంలో ప్రతి విషయంలో కూడా అయిన దానికి కానదానికి కూడా ప్రయాసపడుతూ ఉంటాం. అటువంటి ప్రయాసంలో మనకు తెలియకుండానే అనేక భారాలను మనం మోస్తూ ఉంటాం. అయితే ఈరోజు మన యొక్క అంశం యొక్క ఆ దిశ గుండా నేను మిమ్మల్ని నడిపించాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రయాసపడుతూ ఉన్నటువంటి వ్యక్తుల కొరకు, ప్రయాసపడుతున్నటువంటి సర్వ ప్రపంచ మానవాళి కొరకు ఈ వర్తమానము నాడు నేడు ఆ రోజులలో ఈ రోజులలో కూడా ఈ వాక్యము చదివిన ప్రతిసారి, విన్న ప్రతిసారి మన జీవితాలని ఒక ప్రభావితం చేస్తూ ఉంటారు. దేవుని మాటలు పుటం వేయబడి మన కొరకు వ్రాయబడినటువంటి అమూల్యమైనటువంటి ముత్యములు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారు ఆనాడు యెరూషలేము ఆ కొండపై నిలిచి ఆయన పట్టణమును తేరిచూచినప్పుడు అనేక మంది వారి పనుల్లో పడుతున్న ప్రయాసం ఆయన చూచాడు. యెరూషలేము అనే ఒక ఉన్నతమైన స్థలములో, ఎత్తైనటువంటి స్థలములో నేను ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారు తన 30వ ఏట ఆయన సువార్తను ప్రారంభించి ఆ దిశ గుండా ఆయన సువార్త ప్రకటిస్తున్నటువంటి దినాలలో ఆయన ఎలుగెత్తి పిలిచినటువంటి యొక్క పిలుపు ప్రయాసపడుతున్నటువంటి సమస్త జనులారా అని ఆయన పిలిచాడు. గమనించండి, ఈ వర్తమానంలోనికి మనం వెళ్ళే ముందు ఒక వాస్తవ సంఘటనని మీకు నేను తెలియజేస్తా. ఒక వ్యక్తి, ఒక పెద్ద ఆయన నెత్తి మీద మూట పెట్టుకొని ఆయన ఆ రోడ్డు మీద అలాగా ఆ బాటసారి నడుచుకుంటా వెళ్ళిపోతా ఉన్నాడంట. వెళ్ళిపోతూ ఉంటే ఆ యొక్క బరువుకి పాపం వంగొంగి ఆ యొక్క శక్తిని కూడగట్టుకుంటూ ఆ పెద్ద ఆయన ఆ మూటను మోసుకుంటూ వెళ్తా ఉన్నాడట. వెళుతూ ఉంటే ఆ దిశగా ఒక 2 ఎడ్ల బండి తోలుకుంటూ ఒక వ్యక్తి వెళ్తా ఉన్నాడు. ఈ పెద్ద ఆయన చూచి బండి ఆపాడు. కొంతమంది మనసు చాలా మంచి మనస్సాక్షి కలిగి ఉంటారు. కొంతమంది లిఫ్ట్ అడిగినా వాళ్ళు మనల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఆగి మనల్ని అడుగుతారు, వస్తావా అని.
అక్కడ ఆ జరిగినటువంటి యొక్క సందర్భంలో ఆ బండి ఆ యొక్క పెద్ద ఆయన్ను ఆ మూట ఆ బండి మీదకి తీసుకుని ఆ పెద్ద ఆయన్ని ఆ యొక్క బండి మీదకి ఎక్కించుకున్నాడు. ఎక్కించుకున్న తర్వాత ఆ యొక్క ఆ మార్గం గుండా ఆ బండి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ బండి తోలుతున్నటువంటి వ్యక్తి కొంత దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూచాడంట. వెనక్కి తిరిగి చూచేటప్పటికి ఆయన బిత్తరపోయాడంట. ఏంటి అంటే పాపం ఈ పెద్ద ఆయన ఆ యొక్క మూటను తీసుకుని ఆయన నెత్తి మీద ఎట్టుకుని కూర్చున్నాడంట. అప్పుడు చూచి ఈయనకి బాధ కలిగి అప్పుడు ఆయన అడిగాడంట, అయ్యా పెద్దాయనా, నీవు ఆ బరువు మోసుకుంటూ వెళ్తున్నావు కదా అని నా మనసుకు జాలి కలిగి నేను ఎక్కించుకున్నాను. కానీ నువ్వు ఆ పడవేసినటువంటి యొక్క ఆ భారాన్ని ఆ మూటను నీవు ఆ నెత్తి మీద ఎందుకు పెట్టుకున్నావు అని అడిగినప్పుడు ఆ పెద్ద ఆయన అన్నాడంట, పాపం నువ్వు ఎంతో మంచి మనసుతో నన్ను బండి ఎక్కించుకున్నావు. పాప ఆ యొక్క ఎద్దులు నిన్ను నన్ను ఈ భారాన్ని మోస్తున్నాయి కదా, వాటికి తేలిక చేద్దామని చెప్పి ఆ యొక్క బరువుని నా నెత్తి మీద పెట్టుకున్నాను అన్నాడంట. ఈ యొక్క సందర్భంలో ఆ వ్యక్తి అడిగినటువంటి వ్యక్తి బిత్తరపోయాడంట. ఇతను అమాయకుడా లేకపోతే ఈ బరువు మోసే ప్రయాసానికి అలవాటు పడిపోయాడా అన్నది ఆయనకు అర్థం కాలేదంట. ఈ తాత్పర్యంలో నాకు అర్థమైంది ఏంటంటే, కొంతమంది కావాలని వ్యర్థమైన వాటి కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. వ్యర్థమైన వాటి కొరకు తమ యొక్క సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు. వ్యర్థమైన వాటిని చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంటే వీళ్ళ యొక్క జీవితంలో వీళ్ళ ప్రయాసం అంతా కూడా వ్యర్థమైన వాటి కొరకు వారి జీవితాన్ని వ్యర్థంగా పాడు చేసుకుంటూ ఉంటారు. ఈ పెద్ద ఆయన ఆ నెత్తి మీద పెట్టుకుంటే బరువు ఈ బండికి తేలిగవుతుందా, ఆ ఎడ్లకు తేలిగవుతుందా, లేక లిఫ్ట్ ఇచ్చినటువంటి ఆ వ్యక్తికి ఉపయోగపడుతుందా అంటే, బరువు అనేది బరువు అనేది అది ఎక్కడ పెట్టినా ఆ బరువు ఆ బండి మీద తొక్కుతుంది. కానీ ఇతడు వ్యర్థంగా ప్రయాసపడడం అనేది అలవాటు చేసుకున్నాడు. వ్యర్థంగా ప్రయాసపడటం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము ఆయన బిగ్గరగా కేక వేసి, ప్రయాసపడుతున్నటువంటి ప్రజలరా, నా యొద్దకు మీరు రండి అని పిలుస్తున్నాడు ఆయన. ఈ ప్రయాసం యొక్క వెనక ఉన్నటువంటి యొక్క ఆలోచన, ముందున్నటువంటి ఆలోచన, పడుతున్నటువంటి యొక్క ఆ వ్యర్థమైనటువంటి ప్రయాసాన్ని ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రయాసము వ్యర్థంగా పడకూడదు. మనం పడుతున్నటువంటి ప్రయాసము అది నీతియుక్తమైనదా, అది దేవునికి అనుకూలమైనదా, అది మన జీవితాలకి ప్రయోజనకరమైనదా అని ఆలోచన చేసుకుని, లోకంలో జీవించినంత కాలము కూడా మన ప్రయాసను మనము
మన ప్రయాసాన్ని మనము కొనసాగించాలి. సృష్టి మొదలుకొని మానవుడు చేయబడిన ఆ దిశను గురించి ఆలోచన చేస్తే, ప్రప్రదంగా ఉన్నటువంటి తల్లి వ్యర్థమైన దాని కొరకు ప్రయాసపడింది. ఆ వ్యర్థమైన దాని కొరకు ప్రయాసపడుతూ పాప భారాన్ని కొని తెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అసలు కొంతమంది ఎందుకు ప్రయాసపడతారో, దానివల్ల ప్రయోజనం ఉందో లేదో కూడా తెలుసుకోలేనటువంటి యొక్క అజ్ఞానంలో ఉంటారు. చదువుకున్న వారే, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారే, గొప్ప గొప్ప ఇంజనీర్లు అయినటువంటి వారే, డాక్టర్లు అయినటువంటి వారే, సైంటిస్టులు అయినటువంటి వారే. కానీ వారు పడుతున్న ప్రయాసము అది మా వలనే జరిగింది, మేమే ప్రయాసపడి దాన్ని సృష్టించాము అన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. అసలు దేవుడే లేడు అనే ప్రయాసం అది. దేవుడే లేడు, దేవుడి కష్టం లేదు. మానవులమైనటువంటి మేము సైన్స్ ద్వారా, మాకున్నటువంటి యొక్క జ్ఞానము ద్వారా మేమేదో సాధించాము అనే ప్రయాసం వారిలో కనబడతా ఉంటుంది. గమనించండి, ఆదికాండము 3వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ సింపుల్గా ఒక మాట నేను చెప్తూ ఉన్నాను. ఆ మొదటి దిశ ఆదికాండం 3వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ సర్పమునను మోసపుచ్చి నందున తింటిన నేను. అందుకు దేవుడైన యెహోవా, సర్పముతో నీవు దీన్ని చేసినందుకు పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు, మరియు నీకును స్త్రీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మెడమ మీద కొట్టుదు అని చెప్పాను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఇక్కడ 3 విషయాలు మనకు కనబడుతున్నాయి. సృష్టి అంతా కూడా 6 దినములు దేవుని యొక్క కష్టం మనకు కనబడతా ఉంది. 6 దినములు దేవుని యొక్క, గమనించండి, ఆ యొక్క ప్రణాళిక మనకు కనబడతా ఉంది. దేవుని యొక్క జ్ఞానం మనకు కనబడతా ఉంది. దేవుని యొక్క ఉద్దేశాలు మనకు కనబడుతూ ఉన్నాయి. దేవుని యొక్క ప్రయాసము అంతా కూడా మానవుడి కొరకు ఏదైనా వనమును ఆయన సృజించాడు అన్న విషయం మనకు కనబడతా ఉంది. దేవుని యొక్క ప్రేమ మనకి స్పష్టంగా, ఆయన పడ్డ ప్రయాసము స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ప్రభు యొక్క ప్రయాసం అంతా కూడా మానవుడికి ఏ కష్టము కలగకూడదని ఆయన సృష్టి అంతటిని కూడా సంపూర్ణంగా చేసి, ఆ సృష్టి అంతటి మీద మానవుడికి అధికారమునిచ్చాడు. అధికారమునిచ్చి కన్న తండ్రి ఆజ్ఞనిచ్చాడు. ఆజ్ఞను పఠించవలసినటువంటి, ఆ యొక్క ఆజ్ఞను కొనసాగించవలసినటువంటి మానవుడు తన
సొంత ఉద్దేశానికి, సొంత ప్రయాసానికి లోనైనట్లుగా మనం చూస్తా ఉన్నాం. స్త్రీ బలహీన ఘటమే. స్త్రీని, సర్వసృష్టిని ఏలవని గమనించండి, మొదటి మానవుడైనటువంటి ఆదామునకు ప్రభువు అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆదాము తన భార్యను నిర్లక్ష్యము చేయడం వలన తన భార్య పరాయి యొక్క స్నేహమును ఆమె కొనసాగించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నటువంటి మాట ఏంటంటే, చక్కటి జీవితాన్ని, చక్కటి అనుభవాల్ని, చక్కటి ఆత్మీయ అనుబంధాన్ని, దేవునితో ఉండవలసినటువంటి అనుబంధాన్ని మరి కావాలని వారు పాడు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ఇక సర్పము మనకు కనబడుతుంది, రెండవది స్త్రీ మనకు కనబడుతుంది, మూడవది ఆదాము మనకు కనబడతా ఉన్నాడు. స్త్రీ తను ప్రయాసపడి తనకు అందనటువంటి పండుని ఎగిరి అందుకుని ప్రయాసంతో దాన్ని కోసుకుని తన యొక్క గమనించండి కడుపులో పాపమును పోసుకున్నట్లుగా మనకి ఇక్కడ కనపడతాం. తన కోసుకున్న పాపము తనకది ఏమైందంట, పాపముగా మార్చబడాలి. దేవుని ఆజ్ఞను మీరింది, దేవుని ఆజ్ఞను అతిక్రమించింది, తన భర్త యొక్క ఆజ్ఞను అతిక్రమించింది. పరాయి మొగడుతో, పరాయి యొక్క అనుబంధాలతో, పరాయి యొక్క ముసలమ్మ ముచ్చట్లతో, దుష్టుడితో సాంగత్యము చేసి తను సంపాదించుకున్న ప్రయాసము ఏమైందో తెలుసా, తనకు శిక్షావిధి కలిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుకే ప్రభు అయినటువంటి దేవుడు అన్నాడు కదా, ఇదిగో ప్రయాసంతో నువ్వు ఆ పండు కోసుకుని పాపం పెంచుకున్నావు, పాపాన్ని ఆహ్వానించావు గనక నీవు చేసిన పనికి ప్రయాసముతోనే నువ్వు పిల్లలను కందువు. సర్పంతో అన్నాడు కదా, నువ్వు ప్రయాసపడి మోసపుచ్చావు, ప్రయాసపడి సమయాన్ని హెచ్చించి ముచ్చట్లు పెట్టావు. దానికి ప్రతిఫలముగా నీవు నడవవు, పాకుతావు. నువ్వు శ్రేష్టమైన ఆహారం తినవు, మన్ను తింటావు. నీ చావు ఎలా ఉంటుందంటే భయంకరంగా ఉంటుంది. నువ్వు మానవుడి యొక్క మెడ మీద కరిస్తే మానవుడు నీ మెడ మీద కొట్టి నిన్ను చంపుతాడు. గనుక నీ జీవితకాలం అంతా, మానవుని జీవితకాలం అంతా కూడా మీ ఇద్దరికి వైరం కలుగుతుంది అని చెప్పి శపించినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు మూడవదిగా ఆదాము గారితో అంటున్నాడు కదా, ఆదాము గారితో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తిట్టివు గనుక నీ నిమిత్తము నేల శపించబడినది. నీ నిమిత్తము నేల శపించబడినది. నీవు ప్రయాసపడుతూనే భూమిని సైజ్యపరుస్తావు, అది నీకు ముళ్ళ తుప్పలను ఇస్తూ ఉంటాను. నీ చెమట కాచి భూమిని పండిస్తావు. నీ బ్రతుకు దినములన్నిట కూడా ఏముంటుందంటే ప్రయాసంతోనే నువ్వు
ఆహారం సంపాదించుకుంట. గమనించండి, సృష్టిని వీళ్ళు కావాలని సృష్టిని వీళ్ళు కావాలని ప్రయాసపడి ఒకరిని ఒకరు మోసపుచ్చుకొని శపితమైన దానిగా, శపించబడిన వారిగా, శపించబడిన కుటుంబముగా, శపించబడిన యొక్క ఆ జంతువు యొక్క వంశముగా ఆ యొక్క సర్పము నాటి నుంచి నేటి వరకు కూడా శపించబడిన అనుభవాన్ని, శపించబడిన భారాన్ని మోసుకుంటూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వర్తమానంలో ఈ సృష్టి ప్రారంభ దిశలో వారు పడినటువంటి ప్రయాసము ఏమైందంటే పాపమును కన్నది. పాపంతో వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కనుక నిశ్చయముగా మొదట సర్పము స్త్రీని మోసపుచ్చడానికి ఎంతో ప్రయాసపడ్డారు. రెండవదిగా స్త్రీ భర్తను మోసపుచ్చడానికి ఎంతో ప్రయాసపడ్డారు. మూడవదిగా మానవుడు, పురుషుడైనటువంటి మొదటి ఆదాము తన కుటుంబంలో నిర్లక్ష్యం చూపించాడు. తన కుటుంబాన్ని నాటి నుంచి నేటి వరకు ఒక ఉన్నతమైన స్థితిలో కట్టాలని ప్రయాసపడుతూనే ఉన్నాడు. కానీ ఆ కుటుంబంలో ఎవరో ఒకరు పాపానికి లోనవుతూనే వచ్చారు. కనుక దేవుడు అనుగ్రహించిన మహిమను పోగొట్టుకున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపమైంది. వారు పడ్డ ప్రయాసం వలన పాపము వారి గర్భమున దాల్చింది. మిడునాగులను వారు కన్నారు. చూద్దాం ఒకసారి. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు సువార్త ప్రకటిస్తున్నటువంటి దినాలలో అక్కడ గలిలయ సముద్ర తీరమున జరిగినటువంటి ఒక వాస్తవ సంఘటనలో నుంచి ఒక మాట నేను చదువుతాను. లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వాక్యంలో చూస్తే అక్కడ పేతురు అక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు. ఈ యొక్క పేతురు యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, పేతురు యేసు ప్రభుని నమ్మలేదు. పేతురు ఒక అన్యుడు. ఆయన ఇశ్రాయేలుడే కావచ్చు, యూదుడే కావచ్చు. కానీ యేసు ప్రభు ఆయన్ని దర్శించక ముందు ఆయన ఒక లోకానుసారమైనటువంటి వ్యక్తి, ఒక జాలరి, చేపలు పట్టుకునే జాలరి. గమనించండి, పేతురు దగ్గరికి యేసు ప్రభు వచ్చినప్పుడు అక్కడ జరిగిన సందర్భం అంతా కూడా మీకు తెలిసినటువంటి విషయమే. కానీ ఒక మాట నేను చదువుతున్నాను. ఈ 5:5లో పేతురు అంటాడు కదా, ఏలినవాడ రాత్రి అంతయు ప్రయాసపడి. అక్కడ అంటాడు పేతురు గారు, ఇదిగో నా ఏలినవాడ రాత్రంతయు ప్రయాసపడితేని కానీ మాకేమీ దొరకలేదు. ఏం చేశాడంట? రాత్రంతా కూడా వల వేసి ప్రయాసపడ్డాడట. కానీ ఆయనకి ఏం దొరకలేదంట? ఒక్క పిత్తపరు కూడా దొరకలేదు. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నటువంటి ఒక విషయం ఏంటంటే,
ఆ రాత్రి కాలంలో ఆయన సముద్రంలోనికి వెళ్ళి ఆయన వల వేసి ప్రయాసపడ్డాడు. ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి ఒక మాట ఏంటంటే, రాత్రి కాలము అనగా చీకటి కాలం. చీకటి సంబంధమైనటువంటి కార్యకలాపాలలో మనం ఎంత ప్రయాసపడినా, చీకటి సంబంధమైన విషయాలలో మనం ఎంత ప్రయాసపడినా, ఆ ప్రయాసం వల్ల మనకి ఏమాత్రము కూడా ఏది మనకి దొరకదు. ఇక్కడ ఈ వ్యక్తిని ప్రభు దర్శిస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి ప్రభు దర్శించక ముందు చీకటిలో ఉన్నాడు. చీకటి వలన ఆయనకి ఏమీ లాభము లేదు, చీకటి ప్రయాసం వలన ఏమీ కూడా దొరకదు. ఈ అనుభవంలో మనం ఆలోచన చేస్తే, రాత్రి కాలమంతయు మేము ప్రయాసపడితిమి అంటున్నాడు. యేసు ప్రభు అనగా దేవుని యొక్క సహాయము లేకుండా, మాకున్నటువంటి యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి, మాకున్నటువంటి జ్ఞానం బట్టి, మాకున్నటువంటి యొక్క వంశపరంగా వచ్చినటువంటి వృత్తిని బట్టి అది మేము చేయగలము అని నువ్వు అనుకుంటే అది నీ అజ్ఞానము. ఆ దిశగా నువ్వు ప్రయాసపడితే ఒక దినాన నీకు ఓటమి తప్పదు. ఇప్పుడు యేసు ప్రభు ఆయన దర్శించాడు. యేసు ప్రభు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభువు ఆ జనసమూహంతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభువు పేతురు ఆయన బృందానికి ఉన్నటువంటి ఆ సమస్య, వారికి ఉన్నటువంటి లోటు ఏంటో, వారికి ఉన్నటువంటి జీవనోపాధిలో వారికి ఏమీ లాభం లేకుండా ఉన్నారన్న సంగతి ఆయనకు తెలుసు. రాత్రంతా ప్రయాసపడ్డారన్న విషయం తెలుసు. ఆ చేపలు పడవపోవడానికి కారణం ఎవరో కూడా ఆయనకు తెలుసు. ఏ సందర్భంలో ప్రభు దర్శించాలో ఆ సందర్భంలో వారిని దర్శించడానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, ఇదిగో నీ నావను లోపలికి పోని అని చెప్పాడు. రెండవ మాటగా అన్నాడు, ఇదిగో నేను చూపించు ఆ చోట నన్ను వలవేయమని చెప్పాడు. ఇప్పుడు పేతురు అంటాడు కదా, చెప్పొచ్చు రాత్రంతా నేను కష్టపడ్డాను అంటున్నాడు. అయినను నీ మాట చొప్పున వల వేస్తాను. ఇప్పుడు పేతురు మనసు మారబోతూ ఉంది. పేతురు యేసు ప్రభువుకు లోబడుతూ ఉన్నాడు. పేతురులో దైవత్వం పనిచేస్తూ ఉంది. పేతురులో ఆధ్యాత్మికంగా మార్పు వచ్చింది. యేసు ప్రభువుని చూచినప్పుడు, యేసు ప్రభువుని దర్శించినప్పుడు, యేసు ప్రభు యొక్క జాలిగల మాట విన్నప్పుడు ఆయనలో నుంచి ప్రభావం పేతురులోనికి పాస్ అవుతూ ఉంది. పేతురు మనసు మారుతూ ఉంది, రూపాంతరం చెందుతూ ఉన్నాడు. ఇప్పుడు అంటున్నాడు కదా, నీ మాట చొప్పున నేను వేస్తానని చెప్పి వల వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పేతురు గతంలో ప్రయాసపడ్డాడు. పేతురు గతంలో లోకం కొరకు ప్రయాసపడ్డాడు. పేతురు గతంలో భార్యబిడ్డల కొరకు ప్రయాసపడ్డాడు. పేతురు గతంలో తన వంశం కొరకు ప్రయాసపడ్డాడు. పేతురు గతంలో తన యొక్క గ్రామం కొరకు ప్రయాసపడ్డాడు. పేతురు తన యొక్క జీవితంలో తన కొరకు ప్రయాసపడ్డాడు. కానీ ఇప్పుడు అతని యొక్క జీవితం మారబోతూ ఉంది. ఎలా మారబోతుందో తెలుసా? యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో నిన్ను ఇప్పుడు మనుషులు పట్టు జాలరుగా నేను చేయబోతూ ఉన్నాను, నన్ను వెంబడించు అని పిలిచినప్పుడు పేతురు ఆయన మాటకు లోబడి ఆయన వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు లేకుండా ఏదీ జరగదు. నా ప్రభు అయిన యేసు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకంలో ప్రయాసపడుతున్నటువంటి వారందరినీ కూడా ఆయన ఎన్నుకున్నాడు. వారు ఆయన దగ్గరికి రాలేదు, కానీ ఆయన వారి దగ్గరికి వెళ్ళి నన్ను వెంబడించండి, నాతో నడవండి, మిమ్మల్ని ఒక మంచి మార్గంలో నడిపిస్తాను, ఒక విప్లవాత్మకమైనటువంటి యొక్క దిశగా మిమ్మల్ని నడిపిస్తాను, పరలోక రాజ్యము సమీపిస్తూ ఉంది,
మారుమనస్సు పొందుడని అనేక చేపలు, లోకంలో తిరుగుతున్నటువంటి చేపలకు మీరు వలవేయాలి అని చెప్పి వారిని నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వర్తమానంలో లోకానుసారంగా ప్రయాసపడుతున్నావా, లేక దైవానుసారమైనటువంటి ఆ కృపతో ఆ దిశగా నువ్వు ప్రయాసపడుతున్నావా? ఈ లోకంలో ఎన్ని ఉన్నా ఏమి లేకున్నా యేసు ఉంటే నీ వలలో చేపలు పడతాయి. నీ ప్రయాస వ్యర్థం కాదు. యేసు ప్రభువుని ఆధారం చేసుకున్నప్పుడు మనం చేసే ప్రతి ప్రయత్నంలో, ప్రతి ప్రయాసంలో ఆయన ఉంటాడు. ఆ దిశగా నువ్వు ఒక్కసారి ప్రయత్నించాయి. ఎందుకో తెలుసా? పరిశుద్ధ లేఖన భాగంలో ఈ ధర్మశాస్త్రము, ఆ ధర్మశాస్త్రములో ఉన్నటువంటి భక్తుల జీవితాలలో కొన్ని అనుభవాలలో దేవుని వెంబడిస్తున్నామని చెప్పి, ప్రవక్తలను వెంబడిస్తున్నామని చెప్పి, దైవాత్మ సంభూతులమని చెప్పి, దేవుని పక్షముగా ఉన్నటువంటి పూజారులమని చెప్పి, దైవ సేవకులమని చెప్పి, పరిచారకులమని చెప్పి, నీవు దైవ సంబంధం ఉన్నటువంటి ఆ ప్రయాసంలో నుంచి తొలగిపోయి, ఒకవేళ ఇప్పుడైనాను ఎప్పుడైనాను ఒకవేళ ధనం వెంబడి కానీ, భూముల వెంబడి కానీ, పదవుల వెంబడి కానీ పరిగెట్టాలని ఒక ప్రయాసంతో నువ్వు వెళ్తే నీకు ముట్టేదేమిటో తెలుసా? ప్రయాసమనే మట్టి నీకు దొరుకుతుంది. గమనించండి, రాజులు 2వ గ్రంథంలో చూస్తే, 2వ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయములో జరిగినటువంటి సందర్భం, నయమాను అనేక సైన్యాధిపతి, అతడి కుష్ఠరోగం ఉండడం వలన ఆయన దగ్గర బానిసగా ఉన్నటువంటి ఒక ఇశ్రాయేలీయుల కుమార్తె బానిసగా ఉంది. ఆ బిడ్డ బానిసగా ఉండి ఆ రాజగృహంలో వారికి గిన్నెందించటంలో ఎంతగానో ప్రయాసపడతా ఉంది. బానిసగా ప్రయాసపడుతున్నటువంటి ఆమె, ఆ బిడ్డ తన యజమానుడికి ఉన్న రోగమును తెలుసుకుని జాలిపడి తనకు తెలిసినటువంటి వాస్తవాన్ని ధైర్యముతో, తనకున్నటువంటి ఆత్మీయతను, తనకున్నటువంటి విశ్వాసమును, తనకున్నటువంటి దేవుణ్ణి, తనకున్నటువంటి కాపర్ని పరిచయం చేయాలని తెగించి సువార్త ప్రకటించింది. నా ఏలునవాడ, నీవు నా ఇశ్రాయేలు దేశంలో ఉంటే నా ఏలునవాడైనటువంటి దైవజనుడు నేను స్వస్థపరచునని చెప్పినప్పుడు ఈ నయమాను ఎలీషా అనే ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. సందర్భం ఏదైనా, ఆయన వెళ్ళినటువంటి దిశ, ఆయన వెళ్ళినటువంటి సందర్భాల గురించి ఆలోచన చేస్తే, ఎలీషా ఆ నయమాన్ని స్వస్థపరిచే మార్గాన్ని చూపించాడు. ఆ దిశగా యొర్దాను నదిలో 7 మార్లు మునిగి స్వస్థత పొందుకున్నటువంటి నయమాను తిరిగి దైవజనుడి వద్దకు వచ్చి సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయి సేవకుడికి బంగారము, వెండి, వెలగల వస్త్రాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఆ దైవజనుడు అన్నాడు కదా, అయ్యా
నేను దిగంబర్ని, నేను ఎక్కడికి వెళ్ళినా పట్టిడనము, ఓ ముద్ద దొరికితే తిని దేవుని సేవలో ఉంటాను. ఈ యొక్క ఐశ్వర్యాలు ఏమండి, భూములు ఇవన్నీ నాకు వద్దు. నీ ధనం నువ్వు తీసుకుని వెళ్ళి నా దేవుడు నీకు చేసినటువంటి కార్యములు నీ రాజుతో చెప్పమని చెప్పి ఆయన పంపించి వేసినప్పుడు నయమాను అదే కృతజ్ఞతతో తిరిగి ఆ యొక్క సిరియా దేశానికి వెళ్ళిపోతా ఉంటే ఎలీషా దగ్గర పనివాడుగా ఉన్నటువంటి శిష్యుడు గేహజీ, నా ఏలిన వాడు తీసుకోలేదు కదా, ఆ యొక్క వెండి బంగారం నేను తీసుకుందామని చెప్పేసి ఆ యొక్క గమనించండి, ఆ వెళ్ళిపోతున్నటువంటి యొక్క నయమాను వెంట పరుగు 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 పరిగెడతా ఉగురుసుకుంటా వెళ్తా ఉన్నాడు. ఉగురుపు వచ్చేస్తూ ఉంది, ఆయాసం వచ్చేస్తూ ఉంది. అయినను ఆ వెళ్ళిపోతున్నటువంటి రథాలను పట్టుకోవాలని చెప్పి పరిగెట్టాడండి. ఏం పరిగెట్టాడండి, పరిగెడుతూ వెళ్తూ ఉంటే వెళ్ళిపోతున్నటువంటి నయమాను ఎందుకో వెనక తిరిగి చూసినప్పుడు ఏమండి, ఆ పరిగెట్టుకు వస్తున్నటువంటి గెహాజీని చూచి రథము దిగాడు. రథం దిగి ఆయనకి ఎదురుగా వచ్చాడు. ఏమైందయ్యా అని అడిగితే అప్పుడు ఆయన అంటాడు కదా, ఇదిగో ఇప్పుడే పరాయదేశం నుంచి వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఇవ్వడానికి ఏమీ లేదు. ఏమండి, ఇవ్వడానికంట ఏమీ లేదంట. మీరు పంపించాడంట. చూడండి, సాతాను ఎవరిలో ప్రవేశించాడు? ఈ సర్పము కుయుక్తి ఎవరిలో ప్రవేశించింది? బలహీనుల్లో ప్రవేశిస్తాడు, అపనమ్మకస్తుల్లో ప్రవేశిస్తాడు, ధనాపేక్ష కలిగినటువంటి వారిలో ప్రవేశిస్తాడు. ఈ ధనాపేక్ష అనేది సమస్త కీళ్లకు మూలము. నువ్వు ప్రేమ కలిగి ఉంటే ప్రేమతో ఇతరులు రక్షించగలుగుతావు, ప్రేమతో నువ్వు ప్రయాసపడగలుగుతావు, దేవుని కొరకు ప్రయాసపడగలుగుతావు. ఈ గెహాజీ దైవజనుడి దగ్గర ఉన్నాడు, కానీ ఇతడిలో లోకానుసారమైనటువంటి ఏమండి ఆ యొక్క మనస్సు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ గెహాజీ దగ్గర ఏమండి మోయగలిగిన అంత బంగారం, వెండి వస్త్రాలు తీసుకుని వెళ్దామంటే మా నయమాన్ గారు, అయ్యా నువ్వు మొయ్యలేవు, వాగు నా పనివాళ్ళని పంపుతానని చెప్పి మరి ఆ పనివాళ్ళని పెట్టి ఆ యొక్క వెండి బంగారంలో పంపించాడు. పంపించిన తర్వాత ఆ యొక్క ఎలీషా ఉన్న గుడారం వరకు వచ్చి అక్కడి నుంచి ఈ దొంగోడు ఏం చేసినాడో తెలుసా? ఏమండి, ఆ ఇద్దరు మనుషులు మోసుకొచ్చినటువంటి వెండి బంగారాలని ఆయన నెత్తి మీద పెట్టుకున్నాడు, భుజం మీద పెట్టుకున్నాడు. ఇలా పెట్టుకుని మోసుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోయాడు. తన ఇంటికి వెళ్ళి అవన్నీ ఇంట్లో పెట్టుకుని దొడ్డుదారిన వచ్చాడు. ఎవరి దగ్గరికి? ప్రవక్త దగ్గరికి. దొడ్డుదారిని వచ్చి దొడ్డు తలుపు తీసుకుని ఏమేరగా నంగనాచలా వచ్చి నిలబడ్డాడు. ఇలా అప్పుడు ఎలీషా గారు అంటారండి, గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే, నేను ఎక్కడికి వెళ్ళలేదే, ఇక్కడే ఉన్నాను అంటున్నాడు. అప్పుడు అంటున్నాడు కదా, ఇదిగో ఆ మనుష్యుడు రథము దిగి నిన్ను ఎదుర్కొన్నప్పుడు నీతో కూడా నేను రాలేదా? హల్లెలూయా. గెహాజీ నువ్వు పడ్డ ప్రయాసము, ద్రాక్ష తోటలు, ఇళ్ళు, దాసదాసీనులను సంపాదించుకోవడానికి ఇది సమయమా? నువ్వు పడ్డ ప్రయాసము ఏం ప్రయోజనం అని చెప్పి ఆ యొక్క నయమాను పోగొట్టుకున్నటువంటి కుష్టి నీకు నీ సంతానానికి సదాకాలము అది ప్రాప్తించునుగాక అని మొత్తాడు. వెంటనే కుష్టి కలిగి ముఖము చెందబుచ్చుకొని ఆ యొక్క ఎలీషా ఎదుటి నుంచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఏమైంది? గెహాజీ పడ్డ ప్రయాసము
అతడికి జబ్బును తెచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అతడు చేసినటువంటి తప్పు తన కుటుంబానికి శాపంగా మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ గెహాజీలా నువ్వు ప్రయాసపడుతున్నావా? గెహాజీలాగు దుష్టత్వం కలిగి ఉన్నావా? గెహాజీలాగు ఇతరుల్ని మోసం చేసేవారుగా ఉన్నావా? గెహాజీలాగు వేషధారిగా నువ్వు ఉన్నావా? ఒక్కసారి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు లేకుండా నువ్వు ప్రయాసపడవద్దు. అది నీకు కుష్టి వ్యాధిని కలుగజేస్తాడు, దుష్టత్వాన్ని కలుగజేస్తాడు, నీ జీవితాన్ని పతనానికి నడిపిస్తాడు. హల్లెలూయా. ఈ భయంకరమైనటువంటి తెగులు కంటే నీ వేషధారణ చాలా ప్రమాదకరమైనది. అందుకే దేవుని ఒక వాక్యం సెలవిస్తూ ఉంది, వేశ్యనైనను ఆయన క్షమించునేమో కానీ వేషధారణ మాత్రం ఆయన క్షమించుడు. గెహాజీ నీ వెచ్చటకు పరిగెట్టావు. గెహాజీ నువ్వు వెచ్చటకు ప్రయాసపడ్డావు. నీకు తిరిగి వచ్చినది ఏంటి? ఒకసారి ఆలోచన చేసుకో. ఈ గెహాజీ అనుభవాలు, ఈ గెహాజీ జీవితము ఎవరిలో అయితే ఉంటుందో వారిని ఇప్పుడే ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఆయన వద్దకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఒక్కడు మాత్రమే నిన్ను క్షమించగలడు. ఆయన ఒక్కడు మాత్రమే నీ ప్రయాసమును నీ వద్ద నుంచి తీసివేయగలడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ లేఖన భాగంలో చివరిగా నేను ముగిస్తున్నాను కొన్ని విషయాలు చెప్పి. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయము, కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దైవజనుడైనటువంటి పౌలు గారి యొక్క ప్రయాసము, పౌలు గారి యొక్క సేవా పరిచర్య, ఆ యొక్క భారమును కొనసాగించడానికి ఆయన ఎవరి యందో ఆయన ప్రయాసపడ్డాడో మనం తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఈ 23వ చరణంలో వారు క్రీస్తు పరిచారకుల, ఎవరు వారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, ఆయన ముందు ప్రయాసపడిన అపోస్తులు 12 మంది. వారు క్రీస్తు యొక్క పరిచారకుల, వెర్రి వారి వలె మాట్లాడుచున్నాను. ఒక తెంగరోళ్ళనే మాట్లాడుతున్నాను. గమనించండి. నేనును మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడితిని. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. గమనించండి, పౌలు అంటాడు, వారు ప్రయాసపడ్డారు, వారు క్రీస్తు పరిచారకులే. మరి నేనును క్రీస్తునందు ప్రయాసపడుతున్నాను. మరి ఎక్కువగా ప్రయాసపడ్డాను. మరి ఎక్కువగా ఆయన గనపరిచాను. మరి ఎక్కువగా ఆయన గనపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నా ప్రయాసం అంతా కూడా మరి అనేక పర్యాయములు అనేక సందర్భాలలో అనేక సార్లు ఏమండి నా జీవితంలో ఆయన నిమిత్తముని ప్రయాసపడుతూ ఉన్నప్పుడు, లోకము నిమిత్తము కాదు, ధనము నిమిత్తము కాదు, ఏమండి అప్పటి వలె ధర్మశాస్త్రము కొరకు కాదు,
అప్పటి వలె క్రీస్తు సేవకులను చంపాలనే ప్రయాసం కాదు. ఇప్పుడు ఇప్పుడు నేను పడుతున్న ప్రయాసం అంతా కూడా నా కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభు కొరకున ప్రయాసపడుతున్నా. నా ప్రయాసం అంతా కూడా అనేక పర్యాయములు నేను చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని. ఏమండి, ఇక్కడ 3 సందర్భాలు అని చెప్తా ఉన్నాడు. ఆయన ప్రయాసంలోనంట అపరిమితంగా దెబ్బలు తిన్నాడంట. అపరిమితంగా దెబ్బలు తిన్నాడు. అంతేకాదు చెరసాలలో ఉన్నాడు. ప్రాణాపాయము ఆయనకు పొంచి ఉన్నప్పుడు, సమస్యలు ఆయన చుట్టూ ఉన్నప్పుడు పడుతున్న ప్రయాసము అంతా కూడా ప్రభువును చేరాలని, ప్రభు యొద్దకు అనేక మందిని చేర్చాలని నేను ప్రయాసపడ్డాను. ఇంకా లోతైనటువంటి మాటలు చెప్తూ ఉన్నాడు. యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 39 దెబ్బలు. 39 దెబ్బలు. ఏమండి, యూదుల చేత 5 మార్లు తిన్నాడంట. ఈ 5 మార్లు కూడా ఆయన ప్రయాసపడుతూ ఉన్నప్పుడు కలిగినటువంటి దెబ్బలు. ఇంకా వీటి గురించి వివరణకు వెళ్ళాలంటే సమయం సరిపోదు. కానీ ఇంకొక మాట నేను చదువుతున్నాను. ముమ్మారు బెత్తములతో కొట్టబడితేని, ఒకసారి రాళ్లతో కొట్టబడితేని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితేని, ఒక రాత్రి బగళ్ళు సముద్రములో గడిపితేని. అబ్బాబ్బాబ్బా, అనేక పర్యాయములు ప్రయాణములలో, నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ, జనుల వలనైన ఆపదల్లోనూ, పట్టణముల్లోనూ ఆపదల్లోనూ, అరణ్యముల్లో ఆపదల్లోనూ, సముద్రములో ఆపదల్లోనూ, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ప్రయాసపడితేని. 27వ వాక్యం. నా స్వజనుల వలన. ఎందుకంటే నేను పూర్వము హింసకుడును హానికరుడును. ఏమండి, నా జీవితము పూర్వము ఏమాత్రం కూడా యోగ్యమైనది కాదు. నా ధర్మశాస్త్రములో నీతి ఉందని, ధర్మశాస్త్రము నాకు ప్రాణాధారమని చెప్పి ప్రయాసపడ్డాను. కానీ ఆ ధర్మశాస్త్రమును నెరవేర్చిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు అని నేను తెలుసుకుంటాను. అందుకే క్రీస్తు నిమిత్తము నేను మరి ఎక్కువగా ప్రయాసపడుతూ ఉన్నాను. క్రీస్తు నిమిత్తము మరి ఎక్కువగా ప్రయాసపడుతున్నాను. ప్రయాసముతో, కష్టముతో, తరచు జాగారములతోనూ, ఆకలి దప్పుగలతోనూ, తరచు ఉపవాసములతోనూ, చలితోనూ, దిగమృత్వంతోనూ ఉంటిని. అనేక పర్యాయములు, అనేకములు శ్రమలు నన్ను చుట్టుముట్టాయి. నేను పడుతున్నటువంటి ప్రయాసము క్రీస్తు నిమిత్తము నేను మరి ఎక్కువగా ప్రయాసపడుతూ ఉన్నాను. నేను క్రీస్తు నిమిత్తము ప్రయాసపడుతూ ఉన్నాను. నా ప్రయాసం వ్యర్థము కాదు. ఎందుకంటే ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా, నా యొద్దకు రమ్మని ప్రభువు పిలుస్తా ఉన్నాడు. గమనించిన నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు అంటాడు, 1 కొరింథీ 15వ వాక్యంలో, 1 కొరింథీ 15వ వాక్యంలో 10వ చరణం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని.
ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. గమనించండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వసించినటువంటి నీవు నేను కూడా నేనేమై ఉన్నానో అది దేవుని కృప అని మనం తెలుసుకోవాలి. నేను ప్రయాసపడ్డానికి నాకు సపోర్ట్గా ఉన్నది దేవుని కృప. నేను ప్రయాసపడి సువార్త ప్రకటించడానికి తోడుగా ఉన్నది దేవుని కృప. నేను ప్రయాసపడి జాగారములు ఉపవాసములు చేయడానికి సహకరించినది దేవుని యొక్క కృప. నేను ప్రయాసపడి అనేకుల కొరకు నా ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధపడినది అది దేవుని యొక్క కృప వలన, ఆయన యొక్క సహాయం వలన. నేను ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని యొక్క ఆత్మ అని కృప కృప కృప. గమనించి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేనేమై ఉన్నానో అది దేవుని యొక్క కృప వలనే. నేనేమై ఉన్నానో అది దేవుని యొక్క కృప వలన మనం తెలుసుకోవాలి. గమనించాలి. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలును ప్రభు దర్శించినప్పుడు అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 16వ వాక్యంలో ఒక మాట నేను చెప్తున్నాను. పౌలు, ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపలేనో నేను అతనికి చూపుదనని అతనితో చెప్పాను. యేసు ప్రభు వారు పౌలు గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఏమన్నా తెలుసా? ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను అతనికి చూపిస్తాను. అతడు లోకం కొరకు ప్రయాసపడడం మీరు చూశారు. లోకము కొరకు నీతిమంతులను చంపడం మీరు చూశారు. తన మతములో ఏదో ఉందని తన మతము ద్వారా మదమెక్కి క్రైస్తవులు హింసించాడు. కానీ ఇప్పుడు నా నామం కొరకు, క్రీస్తు నామం కొరకు, క్రీస్తు పరిచర్య కొరకు ఆయన నాయందు పడుతున్న ప్రయాసములో ఎన్ని శ్రమలు కలగాలో, ఎన్ని అనుభవించాలో అన్నీ కూడా అతను చూపిస్తాను. అవన్నీ అతడు భరిస్తాడు అని చెప్పి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారిని ఒక మాట చెప్తున్నాను. ఆ శ్రమలకు ఆధారమైనటువంటి ఒక మాట నేను చెప్తున్నాను. అపొస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 19వ వచనంలో పౌలు గారు, యూదులు పౌలు మీద రాళ్ళు రువ్వి చనిపోయాడని చెప్పేసి ఏమండి పట్నం వెలుపల అతన్ని పడేశారంటండి. కొట్టాకి చెత్త కింద రాళ్ళేసి దేవుని స్తోత్రం అంటున్నాడు. రక్తాలు కారుతూ ఉన్నాయి, దేవునికి మహిమ అంటున్నాడు. ఆయన పడుతున్న ప్రయాస వ్యర్థం కాదనుకున్నాడు. నేను క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోతాను అనుకుంటున్నాడు. ఎక్కడో ఉంది కొన ప్రాణం, పైకి మాత్రం శవంగా ఉన్నాడు. తీసుకువెళ్ళి ఊరు వెలుపల పడేశారు. ఏమండి, వెలుపల పడేశారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రభు వచ్చి పౌలు లేపాడు. ఇంకా నీ పని పూర్తి కాలేదు, నువ్వు ఇంకా అనేక శ్రమలు పడవలసి ఉంది, ప్రయాసపడవలసి ఉంది అని చెప్పి పౌలు గారు లేవనెత్తినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప దేవుడు అండి. ఈరోజు ఈ అంశంలో మీతో నేను చెప్పాలనుకుంటున్నటువంటి మాట ఏంటంటే, ఈ మొదటి అంశంలో ప్రయాసపడడం. అది లోకం కొరకు ప్రయాసపడి వెండి బంగారములు సంపాదించుకున్నటువంటి గెహాజీ ఏమైపోయాడు? తన దేవదూత అయిపోవాలనుకుని ప్రయాసంతో పండు కోసుకున్నటువంటి అవ్వ ఏమైపోయింది? మనసు మారి రూపాంతరము చెంది క్రీస్తునందు ప్రయాసపడిన పౌలు యొక్క జీవితము ఏమైందో తెలుసా? ఏమైందో తెలుసా? జీవ కిరీటము
ఉండు యొక్క పరలోకానికి సాదృశ్యమైనటువంటి జీవ కిరీటము ఆయన కొరకు ఉంది అని, దాని కొరకు నేను ప్రయాసపడుతున్నానని చెప్పి పౌలు తన అనుభవంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు లేకుండా ప్రయాసపడితే నిష్ప్రయోజనం. అది బాబేలు గోపురం కట్టుకున్నట్లే, ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్నట్లే, ఆ ఇంటిలో గెహజీ వలె ఆ వెండి బంగారములు నీ బీరువాలో పెట్టుకున్నట్లే అది నీకు కుష్టి వ్యాధిని కలగజేస్తుంది. దేవుని కలిగి ప్రయాసపడితే పౌలు వలె సాగిపో, జీవ కిరీటం నీ కొరకు సిద్ధపరచబడి ఉంది. ఆ కిరీటాన్ని మనం అందరము ఒక్కొక్కరు ఒక్కొక్క కిరీటం ధరిస్తాం. అందుకే నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాత్రంతయు ప్రయాసపడుతున్న పేతురును పిలిచాడు. పేతురు, నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. అపోస్తలులు 12 మందిని పిలిచాడు. దమస్కు పట్టణంలో పౌలుని పిలిచాడు. సౌలుగా ఉన్న ఆ పౌల్ని ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలా బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు ఉన్నాయి. ఈ లోకంలో శ్రమలు పడినటువంటి పరిశుద్ధుల కొరకు ప్రకటన గ్రంథంలో అంటున్నాడు, వీరెక్కడి నుంచి వచ్చినటువంటి వారు, వీరెవరు, ఈ తెల్లని వస్త్రములు ధరించిన వారు ఎవరు అన్నప్పుడు, వీరు మహాశ్రమల కాలం నుంచి వచ్చినటువంటి వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ బట్టలు ఉతుకొని తెలిపి చేసుకున్నటువంటి వారు, వారి కొరకు సిద్ధపరచబడిన రాజ్యములో వారి సింహాసనం మీద కూర్చోవడానికి ఏర్పాటు చేయబడిన పరిశుద్ధులు అని చెప్తున్నాడు. వీళ్ళంట ప్రయాసపడ్డారంట క్రీస్తు నిమిత్తం. నాకు ఈరోజు ఈ వర్తమానాన్ని బట్టి ఆనబట్టి నేను చెప్తున్నాను, ప్రభువు లేకుండా ప్రయాసపడితే అది నిష్ప్రయోజనం, పాతాళానికి దారితీస్తుంది. ప్రభువుని కలిగి మనం ఉన్నామంటే జీవ కిరీటానికి వారసులం అవుతాం. అటు కొరకు దేవుడు మీకు అనుగ్రహించను కాక. ప్రార్థన చేసుకుందాం. తరలో ఉంచండి. మహాపరిశుద్ధుడు మా తండ్రి, ప్రేమగల స్వామి, మీకు వందనాలు. జీవ మరణాలు మా ముందే ఉంచాం. ప్రయాసపడినటువంటి ప్రయాస జీవితంలో దేని కొరకు ప్రయాసపడాలో, దేని కొరకు ప్రయాసపడుతూ సాగాలో, దేని కొరకు ప్రయాసపడితే జీవ కిరీటం వస్తుందో మాతో నువ్వు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నా. వర్తమానం వింటున్న బిడ్డలు బలపరచండి, దృఢపరచండి, స్థిరపరచండి. ఆయా వాక్య ప్రకారంగా వాక్యపు వెలుగులో నడవలు సహాయం దయచేయండి. నిన్న నేడు నిరంతరము ఏకరీతుకున్న దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు నాయన ప్రభా, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు తండ్రి, సర్వాధికారం కలిగిన దేవుడు నాయన, జీవ కిరీటం అనగా నీవే నాయన ప్రభా. యెస్సు మీకు వందనాలు ప్రభా. మేము దేని కొరకు ప్రయాసపడాలో మాతో నువ్వు మాట్లాడావు. అలనాడు సంసోను వేశ్య కొరకు ప్రయాసపడ్డాడు, 2 కళ్ళు పీకివేయబడ్డాయి. దావీదు నాయన ప్రభా ఆ యొక్క ప్రభా పాపం కొరకు ప్రయాసపడ్డాడు. అక్క దావీదు యొక్క జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చాయి. అవును నాయన ప్రభా. యోసేపు నాయన ప్రభా నీతి కొరకు ప్రయాసపడ్డాడు, ఆయా అధిపతిగా మార్చబడ్డాడు తండ్రి. యేసు ఈ యొక్క శుక్రవారపు ఆరాధనలు బిడ్డలతో మీరు మాట్లాడారు. మీరు వెంటనే బిడ్డలకు మారు మనసును దయచేయండి, పాప క్షమాపణ దయచేయండి. ఆయా పాపం నిమిత్తమై మారు మనసు పొంది బాప్తిసం పొందడం సహాయం దయచేయండి. ఈ అంచు దినాలలో, అపాయకరమైన దినాలలో మేము దేని కొరకు ప్రయాసపడాలో సూటుగా మాట్లాడినందుకు వందనాలు. ఎస్ఐ మీకు వందనాలు. హాస్పిటల్లో ఉన్న బిడ్డలు జ్ఞాపకం తెచ్చుకోండి, గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం తెచ్చుకోండి, వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు జ్ఞాపకం తెచ్చుకోండి, జాబు లేక బాధపడుతున్న బిడ్డలు జ్ఞాపకం తెచ్చుకోండి. ఇదిగో నాయన ప్రభా ఆ యొక్క బిజినెస్ ఆయా ప్రభా ఎస్ఐ చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం తెచ్చుకోండి. ఆయా జీవనోపాధిని ప్రభా బలపరచండి, చేతి పనులు దీవించండి. ఆయా సంఘాలు తెరవబడడానికి కృపను అనుగ్రహించండి ప్రభా. మందిరాలన్నీ తెరవబడ సహాయం దయచేయండి. నీ పేరిట పరిచర్యలు జరగడం సహాయం దయచేయండి. అయా ప్రభా గర్భఫలం లేనటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. కరోనా వైరస్తో బాధపడుతున్న బిడ్డలు, హాస్పిటల్లో ఉన్న బిడ్డలు స్వస్థపరచండి. సమస్త ప్రార్థన అవసరతలు మీకే ఆరోపిస్తూ మా ప్రభును రక్షకుడును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో
బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తరలోంచినటువంటి బిడ్డలకును, ఆ యొక్క లైవ్ ద్వారా చూస్తున్నటువంటి ఆ యొక్క సంఘాల బిడ్డలకును, స్నేహితులకు, శ్రేయభిలాషులకును, సకల పరిశుద్ధులకు ఆయన కృపతోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.